దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈ యొక్క విశ్రాంతి దినపు ఆరాధనకు ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానించుచున్నాము. మనమందరము లేచి నిల్చుండి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 46వ కీర్తన పాడుకుంటూ మన యొక్క ఆరాధనను ప్రారంభించుకుందాం. విభవముగను ప్రభాకరముగను విరియుని తేజం వెలర్పగ నభిదనంబుల కూడి భక్తిని ఆత్మతో సత్యంబుతోడం ప్రభువా నిన్నారాధి అనుచేరితిమి ఉదయ శుభకాంతి ప్రభావింపగా దేవా నేడు శుభకాంతి విరాజిమ్మగా ఇరులుంగమ్యగా నుండి అరుణోదయము గనుక హరిగాపు నీవే కదా దేవారాత్రి హరిగాపు నీవే కదా విరివిగా మా హృదయ సీమల నెరసియుండిన చీకటులు దరిమి శాంతం పైన మనసుల దయ ప్రసాదింపను భజింతు ప్రభువా నిన్నారాధి పను చేరితిమి ఉదయ శుభకాంతి ప్రభావింపగా దేవా నేడు శుభకాంతి విరాజిమ్మగా అనగాని సాన్నిధ్య ముననుండగా మాదు మనసుల నరికట్టుమో దేవా మాదు మనసుల శుద్ధి చేయుమో వినయ భయ భక్తులొరలిపగ వినుచు నీ వాక్యోపదేశం లనిషమును ధ్యానింపనాత్మను లనిచితురకు ప్రసన్నమగుము ప్రభువా నిన్నారాధి పను చేరితిమి ఉదయ శుభకాంతి ప్రభావింపగా దేవా నేడు శుభకాంతి విరాజిమ్మగా పని పాటలలో మేమి దినము నీకే మహిమ తొలగొప్ప నడిపించుము దేవా నిన్నే ఘనపరచ నడిపించుము తనువు శ్రమ చేబడలినను దారి దుర్గమమైన కనబడ మొదట చెందకనేది చేసి ప్రభువు కొరకని చేయనడుపు ప్రభువా నిన్నారాధింపను చేరితిమి ఉదయ శుభకాంతి ప్రభావింపగా దేవా నేడు శుభకాంతి విరాజిమ్మగా. దేవుణ్ణి ఆరాధించుదము. దేవుడు ఆత్మ గనక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. మన తండ్రి అయిన దేవుని నుండి
ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగుగాక. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సహించి సంతోషించెదము. ఓ ప్రభా, మా పెదవులు తెరువుము. అప్పుడు మా నోరు నీ స్తుతిని ప్రచురపరచును. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును మహిమ కలుగునుగాక. ఆది అందును ఇప్పుడును ఎల్లప్పుడూ ఉండినట్లు యుగ యుగములకును కలుగునుగాక. ఆమేన్. మనము అలాగే నిల్చుండి ప్రభు నామమును స్తుతిస్తూ ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 29వ కీర్తనను పాడుకుందాం. ప్రభు పాహిలోక ప్రభు పాహియని వేడుమా పాహిలోక ప్రభు నిన్ను స్తుతించుచు నీవు ప్రభుడవని చెన్ను మీరగనమ్మి ఉన్నాము సత్ప్రభు. నిత్యమా తండ్రి భూలోకమంతయు నిన్ను భక్తితో ఆరాధించుచున్నది మా ప్రభు. భూతల సమూహము దేవాయని కొల్చుచున్నారు నిన్ను ప్రభు. పరిశుద్ధ 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 ప్రభువా పరలోక సేనాధిపతివైన మా ప్రభు. ఇహలోకం బంతయు పరలోకం బంతయు మహిమా మహత్యముతో నామాని ప్రభు. ఏరుపులను దూతలు చెరుపులను దూతలు స్థిరముగా నిన్గొనియాడుచున్నారు మా ప్రభు. నీదపోస్తలుల మహిమగల సంఘము ప్రతిగా నిన్ను తెంచుతున్నది మా ప్రభు. నిత్యము ప్రవక్తల యుతమ సంఘము సత్యముగా నిన్ను తెంచుతున్నది మా ప్రభు. వీరహత సాక్షుల వీర సైన్యమంతయు సారెకు నిర్మించుతున్నది మా ప్రభు. నిత్యమాత్యము తండ్రి వైన నిన్ను నీదు చూడగు అద్వితీయ సుతుని ఆదరణ కట్టయై నటి శుద్ధాత్ముని నంతటా నుండు సభకు మనుని ప్రభు. పాహిలోక ప్రభు పాహిలోక ప్రభు పాహియని వేడుమా పాహిలోక ప్రభు. పాపపు ఒప్పుకోలుకు పిలుపు వాక్యములు. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని, ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకున్నటకు యోగ్యుడు కాను. మనము పాపము లేని వారమని చెప్పుకొనిన ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందాము, మరియు మనలో సత్యముండదు. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. మనము మోకరించి మౌనముగా నుండి మనలను మనము పరీక్షించుకుందాము. సర్వశక్తి గల దేవుని ఎదుట మన పాపములను వినయముతో ఒప్పుకుందాము. సర్వశక్తియు మిక్కిలి కనికరము గల తండ్రి, తప్పిపోయిన గొర్రె వలె మేము నీ మార్గములు తప్పి తిరిగితిమి. మా హృదయముల ఆలోచనలను ఆశలను మిక్కిలి అనుసరించితిమి. నీ పరిశుద్ధమైన ఆజ్ఞలను మీరితిమి. మేము చేయవలసినవి చేయక చేయరాని చేసితిమి. మాలో క్షేమమేమీ లేదు. అయినను మా ప్రభువైన క్రీస్తు యేసు ద్వారా
నీవు మనుషులకు తెలియజేసిన వాగ్దానముల ప్రకారం ఓ ప్రభువా పాప పీడల మీద మమ్మల్ని కరుణింపుము. ఓ దేవా తమ తప్పుదములు ఒప్పుకొని వారిని కాయము, పశ్చాత్తాపడు వారిని తిరిగి చేసుకొనుము. మరియు మిక్కిలి కనికరము గల తండ్రి, నీ పరిశుద్ధ నామముకు మహిమ కలుగున మేమిక భక్తి నీతి సుబుద్ధులతో జీవించులాగున ఆయన. ఆమేన్. సర్వశక్తియు కనికరము గల దేవుడు మన సమస్త పాపములను క్షమించి వాని నుండి మనలను విడుదల చేసి మన నడతను దిద్దుకొనుటకు తగిన సమయమును దయచేసి పరిశుద్ధాత్మ యొక్క కృపయు ఆదరణయు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రభువును స్తుతించుడి. ప్రభు నామము స్తుతింపబడును గాక. పెంతెకొస్తు తర్వాత 4వ ఆదివారము ఆత్మతోనూ సత్యముతోనూ ప్రభువును ఆరాధించుదము. సర్వశక్తియు సజీవుడమైన దేవా, ఘనమైన ఐక్యతలోనున్న త్రిత్వమును మా విశ్వాస ఒప్పుదల ద్వారా నున్న నిత్యమైన త్రిత్వదేవుని గుర్తించి ఆరాధించుటకు మాకు కృపణ సంగతివి. ఈ విశ్వాసమందు మేము ఎల్లప్పుడూ స్థిరముగా నుండి నిన్ను ఆరాధించుట ద్వారా తొదకు నీ నిత్య మహిమను మేము చూడగలుగునట్లు గ్రహించుమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ ఇప్పుడును ఎల్లప్పుడూ జీవించుచు పరిపాలించుచుండు మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. దయచేసి కూర్చునండి. దేవుని యొక్క వాక్యము చదువుబడుతుంది. మొదటి పాఠము ప్రవక్త అయిన యెషయా గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనం నుండి 8వ వచనం వరకు. నేటి దినమునకై ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనం నుండి మొదటి పాఠముగా యెషయా గ్రంథము 6వ అధ్యాయము 1వ వచన ప్రారంభం. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 1వ వచన ప్రారంభం. రాజైన ఉజ్జయ మృతి పొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమునందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా శరాపులు నిలిచియుండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, రెంటితో తన కాళ్ళను కప్పుకొనుచు రెంటితో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతి యొక్క యెహోవా, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. వారి కంఠస్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూమము చేత నిండగా నేను, అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను. నేను నశించి తిని రాజును సైన్యములకు అధిపతియునగు యెహోవాను నేను కన్నులారా చూచిననుకొంటిని. అప్పుడు ఆ శరాపులలో నొకడు తాను బలిపీఠము మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలెను గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయెను, నీ దోషము తొలగిపోయెను అనెను. అప్పుడు నేను ఎవని పంపెదను, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవయ్యగా వింటిని. అంతటా నేను, చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుమనగా ఈ మట్టునకు మొదటి పాఠము సరి. దేవా నీ
మనమందరము లేచి నిలుచుండగా ఉత్తర ప్రత్యుత్తర పాఠం చదవబడుతుంది. 139వ సంకీర్తన. ఉత్తర ప్రత్యుత్తర కీర్తనగా 139వ కీర్తన దావీదు కీర్తనను ఉత్తర ప్రత్యుత్తరముగా చదువుకుందాం. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా, మాట నా నాలుకకు రాక మునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు. ఇట్టి తెలివి నాకు మించినది, అది అగోచరము, అది నాకు అందదు. నీ ఆత్మ యొద్ద నుండి నేనెక్కడికి పోదును? నీ సన్నిధి నుండి నేనెక్కడికి పారిపోదును? నేను ఆకాశమునకెక్కినను, నీవు అక్కడను ఉన్నావు. నేను పాతాళమందు పండుకొనినను, నీవు అక్కడను ఉన్నావు. నేను వేకువ రెక్కలను కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించినను, అక్కడను నీ చేయి నన్ను నడిపించును, నీ కుడి చేయి నన్ను పట్టుకొనును. అంధకారము నన్ను మరుగు చేయును. నాకు కలుగు వెలుగు రాత్రి వలె ఉండును అని నేను అనుకుని ఎడల చీకటి అయినను నీకు చీకటి కాకపోవును, రాత్రి పగటి వలె నీకు వెలుగుగా ఉండును. చీకటియు వెలుగును నీకు ఏకరీతిగా ఉన్నవి. నా అంతరేంద్రియములను నీవే కలగజేసితివి. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ ఆశ్చర్యకరములు ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. నేను రహస్యమందు పుట్టినవాడు, భూమి యొక్క అగాధములలో విచిత్రముగా నిర్మించబడిన నాడు నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. నేను పిండమునయుండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒకటైనను కాక మునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయెను. దేవా, నీ తలంపులు నాకెంతో ప్రియమైనవి. వాటి మొత్తం ఎంత గొప్పది. వాటిని లెక్కించేదని అనుకుంటున్నా, అవి ఇసుక కంటెను లెక్కకు ఎక్కువై ఉన్నవి. నేను మేల్కొంటినా ఇంకను నీ యొద్దనే నుందును. దేవా, నీవు భక్తిహీనులకు నిశ్చయముగా సంహరించెదవు. నరహంతకులారా, నా యొద్ద నుండి తొలగిపోడి. వారు దురాలోచనతో నిన్ను గూర్చి పలుకుదురు. మోసపుచ్చుటకై నీ నామమును బట్టి ప్రమాణము చేయుదురు. యెహోవా, నిన్ను ద్వేషించు వారిని నేనును ద్వేషించుచున్నాను కదా. నీ మీద లేచు వారిని నేను అసహించుకొనుచున్నాను కదా. వారి యందు నాకు పూర్ణ ద్వేషము కలదు. వారిని నా శత్రువులనుగా భావించుకొనుచున్నాను. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము. నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము. నీకు నీ ఆయాసకరమైన కార్యమైన మార్గము నా యొద్ద నా ఉన్నదేమో యందున్నదేమో చూడుము. నీ నిత్య నిత్య మార్గమున మార్గమున నన్ను నన్ను నడిపింపుము. నా
దయచేసి కూర్చునండి. మనము కూర్చుని ఉండగా పత్రిక పాఠము చదవబడుతుంది. అపోస్తలుడైన పౌలు థెస్సలోనికేయులకు వ్రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం నుండి 17వ వచనం వరకు. ఈ దినముకై ఏర్పాటు చేయబడిన రెండో పాఠంగా అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం నుండి 17వ వచనం దేవుని వాక్యము చదువుకుందాము. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం ప్రారంభము. ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచవలనను మీరు సత్యమును నమ్ముట వలన రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకొనెను కనుక మేము మిమ్మును బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధమై ఉన్నాము. మీరిలాన రక్షింపబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మును పిలిచెను. కాబట్టి సహోదరులారా, నిలకడగా ఉండి మా నోటి మాట వలనైనను మా పత్రిక వలనైనను మీకు బోధింపబడిన విధులను చేపట్టుడి. మన ప్రభు అయిన యేసుక్రీస్తును మనం ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణయు శుభ నిరీక్షణయు అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడును మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కారమందును ప్రతి సద్భక్త వాక్యమందును మిమ్మును స్థిరపరచుగాక. ఇంతలో చదవాల్సిన రెండో పాఠము సరి. మనమందరము లేచి నిలుచుండగా సువార్త పాఠము చదవబడుతుంది. పరిశుద్ధులైన యోహాను సువార్త 4వ అధ్యాయము 15వ వచనం నుండి 26వ వచనం వరకు. సువార్త పాఠ్యభాగముగా పరిశుద్ధుడైన యోహాను వ్రాసిన సువార్త 4వ అధ్యాయము 15వ చరణం నుండి 26వ వచనం వరకు చదవగా విందము. యోహాను సువార్త 4వ అధ్యాయము 15 నుంచి 26 వరకు. ఆ స్త్రీ ఆయనను చూచి, అయ్యా, నేను దప్పికొనుకుండునట్లును చేదుకొనుటకు ఇంత దూరము రాకుండునట్లును ఆ నీళ్లు నాకు దయచేయమని అడగగా, యేసు, నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పెను. ఆ స్త్రీ, నాకు పెనిమిటి లేడనగా, యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే. నీకు 5 పెనిమిట్లుండిరి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పితివనెను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి గాని ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా, యేసు ఆమెతో ఇట్లనెను, అమ్మా, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీద అయినను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ముము. మీకు తెలియని దానిని మీరు ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము. రక్షణ యూదుల్లో నుండియే కలుగుచున్నది. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చి ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెననెను. ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తు అనబడిన మెస్సియా వచ్చునని నేను ఎరుగుదును. ఆయన వచ్చినప్పుడు
మాకు సమస్తమును తెలియజేయునని చెప్పగా, యేసు, నీతో మాట్లాడుచున్న నేనే ఆయననని ఆమెతో చెప్పెను. ఇంత మట్టుకు చదవలసిన సువార్త పాఠ్య భాగము సరి. మనమందరము అలాగనే నిలిచి ఉండి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 18వ కీర్తనను పాడుకుంటూ వాక్య ధ్యానం నిమిత్తము సిద్ధపడదాం. కూడికొనియున్నాము సంఘ ప్రభు, కూడికొనియున్నాము. తోడనుండెదమనుచు నమ్ముచు దొడ్డదగుని పాద సన్నిధి, కూడికొనియున్నాము సంఘ ప్రభు, కూడికొనియున్నాము. ఎచ్చట నా ప్రియ భక్తు ఎలా మీ గుడి ఉన్న నచాటికి నే తెందు నని పల్కితే, విచట నుండు మమ్ము వీక్షించి కృపచేత ఇప్పుడు దీవించుమి యేసు క్రీస్తు నాథా, కూడికొనియున్నాము సంఘ ప్రభు, కూడికొనియున్నాము. గతకాలమందున దాని చేతల చేదు గతి నొంది యుండగా కనుగొంటివి, సదా సంఖ్య గల పాప జయవివు క్షమించి యతి శాంతి నిడితివి ఆత్మా స్వరూపా, కూడికొనియున్నాము సంఘ ప్రభు, కూడికొనియున్నాము. నిరతము నీ ప్రేమ నినాదున ధ్యానించి పరమధర్మములందు భరతగల్గే, ఎరులకు శుభములు నిరతము చేయగా, నిరతమా కొసగుము దేవుని ప్రియతనయా, కూడికొనియున్నాము సంఘ ప్రభు, కూడికొనియున్నాము. అన్ని శోధనముల నన్ని విపత్తుల నన్ని కాలములందు నాదారించి, నిన్ను నమ్మిన జనుల నీ సంధిటను చేర్చి పన్నుగా కాపాడు ప్రభు యేసు క్రీస్తు, కూడికొనియున్నాము సంఘ ప్రభు, కూడికొనియున్నాము.
మనచు నాదాతి శ్రీనాడ ఆత్మజులకు నమల మగమునందు నరుగంగా మాకీవు విమలాత్మ దయసేయు వేగము మా తండ్రి కూడికొని ఉన్నాము సంఘ ప్రభో కూడికొని ఉన్నాము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామమున నేటి దినపు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. తల వంచి ప్రార్థన చేసుకుందాం. అత్యంత కృపా కనికరమగల తండ్రి, పరిశుద్ధుడగు దేవా, నీ ఘనమైన నామం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. వేలాది దూతల మధ్య పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని కొనియాడుపడుచున్న దేవా, ఈ ఉదయకాల వేళలో నిన్ను ఆరాధించటానికి దైవారాధికులముగా నీ సన్నిధానములో మమ్మల్ని అందరినీ సమకూర్చినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దైవారాధన ఉద్దేశాలు తెలుసుకుంటూ ప్రభువా, నీ యొక్క అమూల్యమైన ఆశీర్వాదాలు చేత నింపబడినట్లుగా మా శరీరాత్మములను మీరు ప్రేరేపించి ఈ ఆరాధన అంతట్లో మీ సన్నిధి మాకు తోడుగా ఉండమని, నీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా మీరు మాతో మాట్లాడమని యేసు క్రీస్తు పేరిట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరొకసారి మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామమున మీ అందరికీ నేటి దినపు శుభములు తెలియచేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, పెంతెకోస్తు తరువాత 4వ ఆదివారము. ఈ ఆదివారంకు ఇవ్వబడ్డ అంశము ఆత్మతోనూ సత్యముతోనూ ప్రభువును ఆరాధించుదాము. వర్షిప్ ద లార్డ్ ఇన్ ట్రూత్ అండ్ స్పిరిట్. నేటి దినముల్లో క్రైస్తవ ఆరాధనలో అనేక మార్పులు చోటు చేసుకుంటూ ఉన్నాయి. దైవిక జీవులముగా దైవ ఆరాధన గూర్చిన ముఖ్య భావాలను తెలుసుకొనుటకు ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈరోజు మనము ఎల్లప్పుడూ ఆయన్ను ఆరాధించువారముగా ఎలా ఉండాలి, మరియు తండ్రి అయిన దేవుడు మన నుండి ఎటువంటి ఆరాధనను కోరుకుంటున్నాడో పరిశుద్ధ లేఖనాల ద్వారా మనం గ్రహించవచ్చు. దైవారాధన యొక్క ఉద్దేశములు, నియమములను గురించిన మాటలు నేటి పరిశుద్ధ లేఖనాలు మనకు తెలియచేయబడతా ఉన్నాయి. సాధారణముగా వర్షిప్ అనే మాట ఓల్డ్ ఇంగ్లీష్ పదమైన వర్షిప్ నుండి ఉద్భవించింది. దీని భావము దేవునికి ఉన్నతమైన గౌరవమును ఆపాదించటమే ఆరాధన. ఆయన స్తుతిపాత్రుడుగా, స్తుతులకు అర్హుడుగా ఉన్నతమైన స్థానాన్ని ఆపాదించాలి. ఇది ఆరాధన యొక్క ఉద్దేశం. ఈ ఆరాధన విధానంలో ఎటువంటి మార్పులు చోటు చేసుకుంటున్నాయో, ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ ఆఫ్ వర్షిప్ గురించిన మాటలు మనము ధ్యానించబోతా ఉన్నాం. ఈ ఆరాధన గురించిన ముఖ్య భావాలను మనం ధ్యానించినట్లయితే, ఆది పితరుల కాలములో అనగా అబ్రహాము, ఇస్సాకు
యాకోబు కాలములో ఆది పితరులైన వీరు ఆరాధించిన విధానము బలిపీఠాలను ఏర్పాటు చేసి ప్రభు నామమున అక్కడ దేవుణ్ణి ఆరాధించారు. ఈ ఆరాధన విధానమును మనం చూస్తూ ఉంటాము ఆది కాండములో. ఇటువంటి ఆరాధన తరువాత మోషే కాలములో యూదులు వ్యక్తిగతంగా కాకుండా సామాజికంగా దేవుణ్ణి ఆరాధించడం ప్రారంభించారు. ఈ బలిపీఠము ఆది పితరుల కాలములో బలిపీఠము దగ్గర వారు వ్యక్తిగతమైన ఆరాధనలు ఆరాధిస్తూ ఉంటే, మోషే కాలములో వ్యక్తిగతమైన ఆరాధన స్థానములో సామాజిక ఆరాధన అనేది ప్రారంభమైనది. రిలీజియన్ వర్షిప్ అనేది ఇక్కడ చూడగలుగుతూ ఉన్నాం. రిలీజియన్ వర్షిప్ యొక్క ఉద్దేశం ఏంటంటే అనేకులను ఒకే మత విశ్వాసం వైపు నడిపించడమే. మోషే కాలములో ఇట్టి ఆరాధన చూస్తూ ఉన్నాం. దేవుడు మేఘస్తంభంలో ఉండి ఆయన ప్రత్యక్షపు గుడారం దగ్గరకు వారి మధ్య మేఘస్తంభం నుండి దిగి వస్తున్నప్పుడు ప్రభువుతో వారు ఆరాధనలో పాల్గొన్న సందర్భాలు, ప్రభువుని ఆరాధించిన సందర్భాలను మనం చూడగలుగుతూ ఉంటాం మోషే కాలములో. ఆ తదుపరి కాలములో ప్రాముఖ్యంగా ఆ తదుపరి కాలము రాజుల కాలములో ఇక్కడ దేవునికి ఆలయాన్ని నిర్మించారు. దైవాలయ ఆరాధన అనేది ప్రారంభం ఉన్నది. ఈ దైవాలయ ఆరాధన ప్రారంభమవటంతో ఇక్కడ సామాజికంగా ఆరాధిస్తున్న ఈ యొక్క దైవారాధికులందరూ కూడా దేవుని యొక్క సన్నిధానములో ఆలయములో చేరి ప్రభువుని ఆరాధించడం ప్రారంభించారు. రాజుల కాలంలో ఇట్టి దేవాలయ ఆరాధనను ప్రారంభించినట్లుగా చూడగలుగుతూ ఉన్నాం. ఆ తదుపరి కాలములో ప్రవక్తల కాలములో యాజక ధర్మ నిర్వహణకు ఆరాధనను పరిమితం చేయలేదు. ఎందుకంటే దేవుడు మహోన్నతుడు, ఆయన పట్టజాలంత విస్తారమైన జ్ఞానము గలవాడు, ఆయన మానవుల ఊహకు అతీతుడు అని చెప్పేసి దేవుని ఉన్నతుడిగా జ్ఞాపకం చేసుకుంటూ ఇక్కడ ఆరాధన యాజక ధర్మ నిర్వహణకు ఆరాధన పరిమితం చేయకుండా విస్తృతం చేయబడ్డది. ఈ విధంగా ఆరాధన యొక్క భావాలు ఒక్కొక్క విధంగా మారుతూ వస్తున్న సందర్భం చూడగలుగుతూ ఉన్నాం. ఇక్కడ ప్రవక్తల కాలము నుండి బబులోను చెర తరువాత ఆరాధన విధానంలో ఎటువంటి మార్పు వస్తుందంటే, ఆ చెర తరువాత ఆరాధన విధానము దేవాలయ స్థానములో సమాజ మందిరాలు వచ్చాయి, సినగోగులు వచ్చేసాయి. సమాజ మందిరములో దేవుణ్ణి ఆరాధించడం ప్రారంభించారు. ఆరాధన విధానములో ఏ విధమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి? దైవిక జీవులుగా ఆరాధికులుగా ఉంటున్న వారి ఆరాధన విధానంలో వస్తున్న మార్పులు ఆది పితరుల కాలం నుండి ఈ ప్రవక్తల కాలం వరకు, చెర తరువాత కాలం వరకు, క్రీస్తు కాలం వరకు కూడా ఆరాధనలో అనేక నియమాలు చోటు చేసుకున్నట్లుగా చూస్తున్నాం. ప్రాముఖ్యంగా యేసు ప్రభువారు జీవించిన కాలములో గ్రీకో రోమన్ పాలనలో దైవ మానవ సంబంధాల్లో ఒక నూతన విషయమును ప్రభువును చేర్చాడు ఆరాధనలో. ఈ నూతన విషయాన్ని చేర్చుతూ ప్రభు చెప్పిన మాట అంటే ఆత్మతో సత్యముతో ఆరాధించాలని గుర్తు చేస్తున్నాడు. దైవారాధన యొక్క ఉద్దేశాన్ని క్రీస్తు తెలియజేస్తూ ఏ విధంగా ప్రభువుని ఆరాధించాలి, ఆయన ఆత్మ గనుక ఆత్మతో సత్యముతో ప్రభుని ఆరాధించే వారముగా ఉండాలని, సత్యమైన ఆరాధనకు వ్యర్థమైన ఆరాధనకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని క్రీస్తు తెలియజేశాడు. సత్యానికి వ్యర్థమైన విధానానికి మధ్య ఉన్న ఆ యొక్క తారతమ్యాలను క్రీస్తు తెలియజేస్తూ ఈ చక్కటి మాటను ఆయన తెలియజేస్తూ వివరిస్తున్నట్లుగా సువార్తల పాఠములు మనం చూడగలుగుతూ ఉన్నాం. ఈ దైవ ఆరాధనలు ఆత్మతో సత్యముతో ఆరాధిస్తున్న వ్యక్తుల్లో ఆత్మీయ అనుభవాలు ఎలా ఉంటాయి? వారు ఆరాధికులుగా ప్రభువుని ఆరాధిస్తున్నప్పుడు
దైవిక జీవులుగా వారి జీవితంలో ఉన్నతమైన స్థానాన్ని ఎలా పొందుకుంటారో మనకు చదవబడిన మొదటి పాఠములో యెషయా గ్రంథంలో తెలియజేయబడతా ఉన్నది. యెషయా గ్రంథము 6వ అధ్యాయము చదవబడిన వాక్య భాగంలో ఇక్కడ యెషయా ప్రవక్త ద్వారా దేవుడు మనకు ఏమని తెలియజేస్తూ ఉందంటే, టు రెస్పాండ్ టు గాడ్, రెస్పాండ్ టు గాడ్ అనే మాటను ప్రవక్త కాలంలో ఉపయోగించినట్లుగా చూస్తున్నాం. ఆరాధికులు దేవుని సన్నిధానములో ప్రభు మనతో మాట్లాడుతున్నప్పుడు మనం ఏ విధంగా రెస్పాండ్ అవ్వాలి, ప్రవక్త అయిన యెషయా ద్వారా మనకు తెలియజేయబడతా ఉన్నది. రెస్పాండ్ టు గాడ్ అనే మాటను ఇక్కడ మనం చూడగలుగుతా ఉన్నాం. ప్రభు మనతో మాట్లాడుతున్నప్పుడు మనం ఏ విధంగా ఆయనకు ప్రతిస్పందించాలి లేక ఆయనకు ప్రత్యుత్తరం ఇవ్వాలి అనేది ఇక్కడ యెషయా యొక్క ఆరాధన విధానము ద్వారా తెలియజేయబడుతున్నది. యెషయా ఆరాధిస్తున్న సందర్భాన్ని మనం గమనించినట్లయితే అక్కడ యూదా రాజైన ఉజ్జియా మరణించిన సంవత్సరాన ప్రవక్తకు గొప్ప దర్శనం కలిగింది. ఈ రాజైన ఉజ్జియా ఇజ్రాయేలు పాలిస్తున్న, యూదాను పాలిస్తున్న రాజుల్లో 10వ వ్యక్తి, 10వ రాజుగా ఆయన పరిపాలన చేస్తూ యూదా వారిని పాలించిన రాజుల్లో ప్రాముఖ్యంగా యెషయా గ్రంథమును మనం గమనించినట్లయితే యెషయా గ్రంథములో ప్రవక్త యొక్క ఆరాధన విధానాన్ని గురించి చెప్పబడ్డది. రెస్పాండ్ టు గాడ్, దేవునికి ఏ విధంగా ప్రతిస్పందిస్తూ ప్రత్యుత్తరం ఇవ్వాలి, ఆ చక్కటి మాటలు ప్రవక్త ఆరాధన విధానము ద్వారా దైవారాధనలో ఆయన ఎటువంటి అనుభూతి చెందుతూ ఈ మాటలను వివరించాడో మనకు తెలియజేయబడతా ఉన్నది. యెషయా ప్రవక్తకు దేవుని యొక్క దర్శనము ఎప్పుడు కలుగుతుందనగా ఆయన యూదా రాజైన ఉజ్జియా మరణించిన సంవత్సరాన ఆ దర్శనాన్ని పొందుకున్నాడు. యూదా రాజు యొక్క మరణము అక్కడ అనేకులను విభ్రాంతికి గురి చేస్తా ఉన్నాయి. ఈ విధంగా విభ్రాంతికి గురి కావటానికి గల కారణం ఏంటంటే వ్యర్థమైన ఆరాధన ఉజ్జియా ఎలా జరిగించాడు అనేది మనకు చక్కగా ఈ మాటల ద్వారా తెలియజేయబడతా ఉన్నది. 2వ దినవృత్తాంతాల గ్రంథము 26వ అధ్యాయము 16వ వచనములో వ్యర్థమైన ఆరాధన ఆరాధిస్తున్న ఇక్కడ ఉజ్జియాను గురించి చెప్పబడ్డది. దేవుని సన్నిధానములో దీన మనస్సు కలిగి ఉండవలసిన రాజైన ఉజ్జియా గర్వించి పతనమయ్యాడు. ఆయన గర్వించి యాజకులు వేసే ధూపాన్ని ఆయన వేసేస్తున్నాడు. గర్వం అనేది మానవులకు పతనం వైపు నడిపించేది. ఆ పతనాన్ని గురించిన సందర్భము వ్యర్థమైన ఆరాధన ద్వారా ఎటువంటి పతనాన్ని కొనియాడుతున్నాడు, ఎటువంటి పతనానికి వెళ్ళిపోయాడు మనం చూడగలుగుతున్నాం. యెషయా ఈ యొక్క మరణం ద్వారా యెషయాతో పాటు యూదా వారందరూ కూడా ఉజ్జియా యొక్క మరణము ద్వారా అనేకులు కూడా కొత్త పాఠాలు నేర్చుకున్నారు. వ్యర్థమైన ఆరాధన దేవునికి అహిష్టమైనదని, వ్యర్థమైన ఆరాధన దేవునికి ఆయాస పెట్టేదని, అటు ఈ వ్యర్థమైన ఆరాధన నుండి నిజమైన ఆరాధన దైవ అనుభవంలోకి వస్తున్నాడు యెషయా. అందుకే యెషయా ఆ ప్రవక్త దైవ దర్శనము పొందుకున్నప్పుడు దేవదూతలు కూడా ఆ దేవుణ్ణి ప్రతిగానాలు చేస్తూ కాదోష్ 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 అడోనై అని వారు ప్రతిగానాలు చేస్తున్నారు. ప్రతిగానాలు చేస్తూ వారు దేవుణ్ణి స్తుతిస్తూ ఆయనకు ఉన్నతమైన స్థానాన్ని ఆపాదిస్తున్నారు. ఆ దివ్యమైన దర్శనము ప్రవక్తలో ఒక మార్పును తీసుకొస్తా ఉన్నది. ఎటువంటి మార్పును తీసుకొస్తా ఉందంటే ప్రవక్త ఆ దేవుని స్తుతిస్తున్న ఆ పరిశుద్ధ సన్నిధానములో దేవదూతల వలె తాను దేవుని స్తుతించాలనుకున్నాడు. ఆ నిజమైన సజీవమైన ఆత్మీయ అనుభవంలోకి రాబడ్డ ఆ ప్రవక్త యొక్క ఆలోచన ఎలా ఉందంటే ప్రభువుని స్తుతించాలి, నేను దైవారాధికునిగా దేవుని సన్నిధానంలో ఆరాధికునిగా ఉండాలని ఆశ తృష్ణను కలిగి ఉంటున్నాడు. వెంటనే
తాను ఆరాధించటానికి మార్గాలు వెతుకుతున్నాడు. దేవుణ్ణి ఆరాధించటానికి ఆయన వెతుకుతున్న మొదటి మార్గం ఏంటంటే తన పాపాలకు క్షమాపణ కావాలి, తన అపవిత్రతను తీసివేసుకోవాలి. దేవుని సన్నిధి పరిశుద్ధమైన సన్నిధి. పాత నిబంధన గ్రంథములో దేవుడు మానవాళిని కోరుకున్నది పరిశుద్ధతను, పవిత్రతను. యెషయా ప్రవక్త పరిశుద్ధతను, పవిత్రతను ఆలోచన చేశాడు. తన అపవిత్రతనంతను కూడా పక్కన పెట్టాడు. ప్రభు ద్వారా క్షమాపణ దొరుకు తన పాపాన్ని ఒప్పుకున్నాడు. అయ్యా, నేను అపవిత్రమైన జనుల మధ్య ఉన్నాడు, అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన జనుల మధ్య నివసించువాడను అని తన యొక్క స్థితిని దేవుని సన్నిధానంలో ఒప్పుకున్నాడు. క్షమాపణ పొందుకున్నాడు. క్షమాపణ పొందుకున్న తరువాత ఆయన దేవుని ద్వారా ప్రభువుని స్తుతించగలుగుతున్నాడు. పాపక్షమాపణ దొరికింది. ఇక యెషయా ప్రవక్త ప్రభువు అడుగుతున్న పనికి నేను సిద్ధము, నన్ను పంపుము, నేను సిద్ధంగా ఉన్నాను. ఈ దైవ ఆరాధన నన్ను ఏ విధంగా నడిపిస్తుందంటే సత్యమైన మార్గం వైపు నడిపిస్తుంది. ఈ ఆత్మీయమైన అనుభవం నన్ను సజీవమైన ఆరాధన పొందుకోవటం ద్వారా నేను నూతన మార్గంలో, సత్య మార్గంలో నడవటానికి నన్ను ప్రేరేపిస్తుందని ప్రభువు నా కొరకు ఎవరు వెలుదురు అంటే నేనున్నాను, నన్ను పంపుము అని చెప్పగలుగుతా ఉన్నాడు. చాలామంది మనం దేవుని సన్నిధానానికి వస్తుంటాం, గొప్పగా ప్రార్థన చేస్తూ ఉంటాం. దేవుని సన్నిధానంలో మనం మౌనంగా ఉంటాం, రెస్పాండ్ అవ్వం. ఆరాధన జరుగుతూ ఉంటుంది. ఆరాధనలో జనులు చెప్పవలసిన గురువు చెప్పవలసిన గురువు చెప్పేస్తూ ఉంటాడు. అందరము కలిసి చెప్పుకుందామని పాప క్షమాపణ గురించి చెప్తున్నప్పుడు మనం చెప్పలేని పరిస్థితి. అందరూ దేవుని స్తుతిస్తున్నప్పుడు మనం స్తుతించలేని పరిస్థితి. దేవుని వాక్యం చదువుతున్నప్పుడు దేవుని వాక్యాన్ని చూడలేని పరిస్థితి. బైబిల్ లేకపోవడం ద్వారా వాక్యం చదువుతున్నప్పుడు వాక్యాన్ని గమనించలేము, దాన్ని చూడలేము. పాటలు పాడుతున్నప్పుడు పుస్తకం లేనందున, కీర్తన పుస్తకం మన దగ్గర లేనందున పాటలు పాడలేకపోతాం. ఆరాధనలో పాల్గొంటాము కానీ ప్రతిస్పందించలేము, రెస్పాండ్ అవ్వవలసిన సందర్భాలు, మన పాపాలు ఒప్పుకోవటం ఏంటి, క్షమాపణ పొందుకోవటం ఏంటి, తిరిగి ఆ నూతన అనుభవంలో రావటం ఏంటి, ఇవన్నీ కూడా రెస్పాండ్ అవ్వటం ద్వారా దైవ ఆరాధనలో మనం ఎప్పుడైతే ఇన్వాల్వ్ అవుతామో, రెస్పాండ్ అవుతుంటామో దేవుని యొక్క మాటలకు, అప్పుడు ఈ ఆరాధన పరిపూర్ణమైన సత్యం వైపు నడిపించేదిగా ఉంటుందని మనం ఎప్పుడు గ్రహించే వారముగా ఉండాలని వాక్యం తెలియజేస్తూ ఉన్నది. సువార్త పాటను గమనించినట్లయితే ఇంట్రాక్షన్ విత్ గాడ్ అనే మాటను ఇక్కడ చూడగలుగుతూ ఉన్నాం. యేసు ప్రభు సమరయ స్త్రీతో మాట్లాడుతూ ఆరాధన పట్ల తనకున్న అపోహలను తీసివేసి దైవారాధన ప్రాధాన్యతను చాటి చెప్పుతున్నట్లుగా మనం గమనించవచ్చు. నేటి క్రైస్తవ సంఘ ఆరాధనలో కూడా అనేక అపోహలను కలిగి ఉన్నాం. ఈ అపోహలన్నీ, మనం కలిగి ఉన్న అపోహలు అన్నీ కూడా తొలగింపబడాలంటే ఆత్మతో సత్యముతో ప్రభుని ఆరాధించే వారముగా ఉండాలి. క్రీస్తు తెలియజేసిన ఈ గొప్ప మోడ్రన్ డివోషనల్ ప్రిన్సిపల్స్ అనేది మనం గ్రహించాలి. ఈ మోడర్న్ డివోషనల్ ప్రిన్సిపల్స్ ఎప్పుడైతే మనం గ్రహించగలుగుతామో ఆ సత్యదేవుని గ్రహించటంలో ఆత్మీయ అనుభవంతో మనం ముందుకు సాగగలుగుతామని చక్కటి మాటలు క్రీస్తు తెలియజేస్తూ ఉన్నాడు. ఆరాధన యొక్క ఉద్దేశాన్ని గురించి మాట్లాడుతూ ఆరాధనలో ఉన్న ఎలిమెంట్స్, వర్షిప్లో ఉన్న ఎలిమెంట్స్ గురించి మనం గమనించినట్లయితే వర్షిప్లో ఉండే ఎలిమెంట్స్ ప్రార్థన, స్తుతి, పాపక్షమాపణ, వాక్యము, కృతజ్ఞత, విశ్వాసము, దీవెన. ఈ 7 ఎలిమెంట్స్ కలిసి ఉంటేనే పరిపూర్ణమైన దైవ ఆరాధన మనం చూడగలుగుతాం. అట్టి దైవ ఆరాధన గురించి క్రీస్తు సమరయ స్త్రీతో మాట్లాడుతూ చెప్తా ఉన్నాడు. నేటి దినాల్లో, నేటి ప్రస్తుత కాలంలో ఈ యొక్క 7 ఎలిమెంట్స్ అనేవి కూడా వర్షిప్లో మిస్ అవుతున్నట్లుగా చూస్తూ ఉన్నాం. ప్రస్తుత ఆరాధన విధానంలో, క్రైస్తవ సంఘ ఆరాధనలో ఏ విధంగా ఆరాధనలు జరుగుతున్నాయంటే
ప్రైజ్ అండ్ వర్షిప్ పేరిట సంగీతానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. మితిమీరిన సంగీతం అనేది ఈ మితిమీరిన సంగీతం ద్వారా స్తుతి యొక్క ప్రాధాన్యత లోపిస్తూ ఉన్నది. స్తుతించటములో వారు ఏ విధంగా భావోద్రేకానికి గురై ప్రభుని స్తుతించడం కంటే సంగీతానికి ప్రాధాన్యత ఇవ్వటం ద్వారా ఆరాధన యొక్క ఆ ఉద్దేశాన్ని దూరం అవుతున్నట్లుగా చూడగలుగుతా ఉన్నాం. ఈ దైవారాధన గురించి యేసు క్రీస్తు ప్రభువారు సమరయ స్త్రీతో మాట్లాడుతూ మోడ్రన్ డివోషనల్ ప్రిన్సిపల్స్ ద్వారా క్రీస్తు మాట్లాడారు. మార్కు సువార్త 7వ అధ్యాయము 6వ వచనం నుండి 13వ వచనం ప్రకారం గమనించినట్లయితే ఇక్కడ ఈ ప్రజలు నన్ను పెదవులతో నన్ను గణపరుస్తుదురు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నదని ప్రభువు చెప్తున్న మాటలు. సమరయ స్త్రీ కూడా దేవునికి హృదయం ఇవ్వకుండా మనుషులు కల్పించిన పద్ధతులకు దేవోపదేశములు అనుకుంటూ జీవిస్తూ ఉన్నది. మనుషులు ఎటువంటి పద్ధతులు నియమాలు ఏర్పాటు చేశారో అవే దైవ ఉపదేశాలుగా గ్రహిస్తుంది. కానీ దైవ ఉపదేశానికి దేవుని మాటలకు తను ఎంత దూరంగా ఉన్నదో, తన హృదయం ఎంత దూరంగా ఉన్నదో ఈ మాటల ద్వారా మనం గ్రహించవచ్చు. యాకోబు రాసిన పత్రికను గమనించినట్లయితే 4వ అధ్యాయము 7వ వచనం నుండి 10వ వచనంలో ఇక్కడ దేవుని యొక్క సన్నిధికి వచ్చేటప్పుడు శుద్ధమైన మనస్సుతో శుద్ధ హృదయముతో ఆయన సన్నిధికి రావాలి, ఆయన సన్నిధానంలో తగ్గింపు జీవితాన్ని జీవించాలని వాక్యం గుర్తు చేస్తూ ఉన్నది. సమరయ స్త్రీతో క్రీస్తు మాట్లాడుతున్నప్పుడు, క్రీస్తు తను ప్రశ్నిస్తున్నప్పుడు ఆమె ఆ ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేకపోతా ఉన్నది. తన వ్యక్తిగత జీవితాన్ని గురించి ప్రభు ప్రశ్నించాడు. తన వ్యక్తిగత జీవితాన్ని గురించి ప్రశ్నించినప్పుడు ఆమె టాపిక్ను డైవర్ట్ చేస్తూ ఉన్నది. ప్రభు ప్రశ్నించిన ప్రశ్నలను నెమ్మదిగా డైవర్ట్ చేస్తూ ఆమె కొన్ని విషయాలు గుర్తు చేస్తూ ఉన్నది. ఆరాధన గురించి చెప్తా ఉన్నది. తన వ్యక్తిగత జీవితంలో పరివర్తన రావాలి, మార్పు రావాలి, సత్య దేవుని గ్రహించాలి, ఆత్మీయ అనుభవంతో ముందుకు సాగాలని ప్రభు కోరుకుంటున్నప్పుడు ఆమె ఆ మాటలను గ్రహించకుండా ఇంకనూ తన ఉద్దేశాలు, తనకున్న ఆలోచనలను ప్రభువుకు తెలియజేస్తూ ఉన్నది. బైబిల్ గ్రంథంలో ఒక చక్కటి మాట గుర్తు చేయబడతా ఉన్నది. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. సమరయ స్త్రీ గ్రహించలేకపోతా ఉన్నది. పరిశుద్ధ గ్రంథం ఈ విధంగా బోధిస్తున్నది, నా అతిక్రమములు యెషయా వలె, ప్రవక్త అయిన యెషయా వలె ఒప్పుకొని నేను నా అతిక్రమాల నుండి క్షమాపణ పొందుకోవాలి, విడుదల పొందుకోవాలని గ్రహించలేకపోతా ఉన్నది. యేసు ప్రభుని డైవర్ట్ చేయాలనుకుంటుంది కానీ తను డైవర్ట్ అయిపోతుందని గ్రహించలేకపోతున్నది. దేవుని సన్నిధానములో ఈ ఆరాధనలు వీక్షిస్తున్న మనము దైవ ఆరాధనకు దూరంగా ఉంటున్నామా? దేవుని సన్నిధానములో మన అతిక్రమలను ఒప్పుకునే వారముగా ఉన్నామా? తద్వారా క్షమాపణ విడుదలను పొందుకుంటున్నామా? లేదా మనల్ని మనము పరిశీలించుకునే వారముగా ఉండాలని వాక్యం గుర్తు చేస్తూ ఉన్నది. సమరయ స్త్రీ యేసు ప్రభుని యొక్క ప్రశ్నల వర్షములో తన పాపం అనే మురికి జీవితాన్ని శుభ్రం చేసుకున్నది. తన పాపం అనే మురికి జీవితాన్ని క్రీస్తు ప్రశ్నల వర్షము కడిగివేసింది. ప్రభు మనల్ని ప్రశ్నిస్తున్నప్పుడు మన సమాధానం ఎలా ఉన్నది? ప్రభు యొక్క ప్రశ్నల వర్షములో మన మురికి జీవితాలను శుభ్రం చేసుకుంటున్నామా? సమరయ స్త్రీ తన మురికి జీవితాన్ని శుభ్రం చేసుకుంది, శుద్ధి చేయబడింది. జీవజలాలు పొందుకోవటానికి దేవుని యొక్క ఉన్నతమైన ఆరాధన ఉద్దేశాన్ని తెలుసుకుంటున్నట్లుగా చూడగలుగుతా ఉన్నాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడి ఉన్నారు. నిజమైన సత్యమైన దైవ ఆరాధన, దైవిక జీవులముగా ఎటువంటి ఆరాధన జరిగించాలి? ఆ గొప్ప మాటలు గుర్తు చేస్తూ ఉన్నది. ఆత్మచేతని ముద్రించబడాలన్న ఆలోచన తను కలిగినట్లుగా చూడగలుగుతూ ఉన్నాం. సాధారణంగా చారిత్రక నేపథ్యాన్ని, ఆనాటి చారిత్రక నేపథ్యాన్ని మనం గమనించినట్లయితే ప్రభు నేర్పిన ప్రార్థనలో
తండ్రి అనే మాట దేవుని తండ్రి అని పిలవటము అసాధారణమైన సంప్రదాయముగా గమనించవచ్చు. అయితే ఈ తరహా ప్రయోగాలు ప్రపంచ మతాల్లో అక్కడక్కడ కనిపిస్తున్నాయి. గ్రీకులు సెయిస్ దేవుని తండ్రి అని సంబోధించారు. రోమన్లు జూపిటర్ను తండ్రి అని సంబోధించారు. క్రీస్తు దేవుని తండ్రి అని పిలువట యొక్క ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ దైవ మానవ గురించిన సంబంధాన్ని గురించి క్రీస్తు తెలియజేస్తూ ఈ మాటను ఉపయోగించినట్లుగా చూస్తూ ఉన్నాం. ప్రభువుతో ముఖాముఖిగా ఆరాధన యొక్క ఉద్దేశాన్ని యేసు ప్రభువారు తెలియజేస్తూ డివైన్ హ్యూమన్ ఎన్కౌంటర్ అనే మాటను ఉపయోగించినట్లుగా చూడగలుగుతున్నాం. దేవుణ్ణి ఎదుర్కొనుట గురించి, ముఖాముఖిగా దేవుని ఎదుర్కొనుట, దైవ ఆరాధనలో దేవుని ముఖాముఖిగా ఎదుర్కొంటామన్న గొప్ప సత్యాన్ని క్రీస్తు సమరయ స్త్రీకు తెలియజేస్తూ ఉన్నాడు. డివైన్ హ్యూమన్ ఎన్కౌంటర్ అనే మాటను ఇక్కడ ఉపయోగించబడినట్లుగా గమనించవచ్చు. యేసు క్రీస్తు ప్రభువారు ఇంకను సమరయ స్త్రీతో చెప్పిన ఆ మోడర్న్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్ని మనం గమనించినట్లయితే, ఇందులో మొదటిగా క్రీస్తుకు ఆమె ఏమని గుర్తు చేస్తున్నాడంటే, దేవుడు స్తుతి పాత్రుడు, ఆయన ఉన్నతమైన వాడు, స్తుతికి పాత్రుడు, ఆయన తండ్రిగా పిలువబడుతున్న గొప్ప దేవుడు సజీవుడై ఉన్నాడు, ఆయన ఆత్మస్వరూపి అనే మాటలు క్రీస్తు ఆమెకు తెలియజేస్తూ రెండవదిగా క్రీస్తు చెప్తున్న మాటలు ఏంటంటే, ఆరాధన ప్రత్యేక స్థలాలకు పరిమితం కాకుండా, ఆరాధన విధానములో ఇక్కడ మాత్రమే ఆరాధన చేయాలి, ఈ స్థలములో ఆరాధన చేయాలని ఆరాధన స్థలాలకు పరిమితం కాకుండా బాహ్యాచారం కంటే అంతరంగిక పవిత్రత ప్రాముఖ్యమని గుర్తు చేస్తూ ఉన్నాడు. బాహ్యమైన ఈ ఆచారాల కంటే అంతరంగికమైన పరిశుద్ధతను, పవిత్రతను కావాలని క్రీస్తు సమరయ స్త్రీతో తెలియజేస్తూ ఉన్నాడు. మూడవదిగా క్రీస్తు సమరయ స్త్రీ గుర్తు చేస్తుంది ఏంటంటే, దేవుని వాక్యం మననం చేసుకొని వాటిని దైనందిన జీవితాన్ని అన్వయించుకునే వారముగా ఉండాలని గుర్తు చేస్తూ ఉన్నాడు. ప్రభు యొక్క ప్రశ్నల్లో, ఆయన మాటల్లో ఆ సమరయ స్త్రీకి తెలియజేస్తున్న మరొక మాట ఏంటంటే, దేవుని వాక్యం మననం చేసుకొని వాటిని దైనందిన జీవితానికి అన్వయించుకునే వారుగా ఉండాలని క్రీస్తు తెలియజేస్తూ తన వ్యక్తిగత జీవితాన్ని, తన పర్సనల్ లైఫ్ గురించి ప్రభు ప్రశ్నిస్తూ ఉన్నాడు. మన దైనందిన జీవితంలో దేవుని వాక్యాన్ని మననం చేసుకుంటూ దాన్ని మన జీవితాలకు అప్లై చేసుకునే వారముగా, అన్వయించుకునే వారముగా ఉన్నామా లేమా మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. నాలుగవదిగా, సజీవమైన ఆరాధన చేయాలంటే ఆత్మీయ నడిపింపు కావాలి. క్రీస్తు ఆమెతో చెప్పిన మాట ఎంత చక్కటి మాట గుర్తు చేస్తున్నాడంటే, ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధించాలి. ఇది సజీవమైన దైవ ఆరాధన. ఈ ఆరాధన జరిగించాలంటే ఆత్మీయ నడిపింపు కావాలి. మానవ ప్రయత్నాల వల్ల కాదు, కానీ దేవుని యొక్క ఆత్మీయమైన నడిపింపు ద్వారానే ఇది సాధ్యమని క్రీస్తు తెలియజేస్తూ ఉన్నాడు. ఐదవదిగా, దేవుణ్ణి అనుభవపూర్వకంగా గ్రహించడమే దైవారాధన యొక్క ముఖ్యమైన విషయమని క్రీస్తు తెలియజేస్తూ ఉన్నాడు. దేవుణ్ణి అనుభవపూర్వకంగా గ్రహించే వారముగా ఉండాలి. యేషయా దేవుణ్ణి అనుభవపూర్వకంగా గ్రహించగలిగాడు. సమరయ స్త్రీ దేవుణ్ణి అనుభవపూర్వకంగా గ్రహించగలుగుతూ ఉన్నది. పేతురు రాసిన పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయంలో పేతురు కూడా రుచి చూచి దేవుడు ఉత్తముడు అని, ఆయన దయాళుడని నేను తెలుసుకున్నానని ఆయన చెప్పగలుగుతూ ఉన్నాడు. అనుభవపూర్వకంగా ప్రభువుని గ్రహించగలిగినప్పుడే క్రైస్తవ ఆరాధన యొక్క ప్రాముఖ్యతను మనం గ్రహించగలుగుతామని యేసు క్రీస్తు ప్రభువు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ విధంగా సమరయ స్త్రీకున్న అపోహలన్నీ క్రీస్తు తొలగించి దైవారాధన ఉద్దేశాలను ఎంతో గంభీరంగా తెలియజేస్తున్నట్లుగా చూడగలుగుతూ ఉన్నాం. పౌలు 2వ దశలోకి రాసిన పత్రికలో ఆయన మాట్లాడుతూ ఇక్కడ లైవ్ వర్షిప్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. సజీవమైన ఆరాధన గురించి ఇంకా ఎంత గొప్పగా గుర్తు చేస్తూ ఉన్నాడు. ఏ విధంగా మనం సజీవులంగా ఈ లోకంలో సృజించబడి ఉన్నామో,
మనం సజీవులంగా జీవిస్తూ ఉన్నాము. దైవ ఆరాధన ఉంటున్న మనము దేవునితో ముఖాముఖిగా ఉన్నామని గ్రహించగలగాలి. దేవుని ముఖాముఖిగా చూడగలుగుతూ ఉన్నాం. ఇక్కడ డివైన్ హ్యూమన్ ఎన్కౌంటర్ అనేది జరుగుతుందనేది గ్రహించాలని పౌలు ఇంకా ఎంతో నొక్కి వక్కానిస్తున్నట్లుగా చూడగలుగుతూ ఉన్నాం. పౌలు యొక్క ఉద్దేశంలో క్రైస్తవ ఆరాధనలో హృదయములో ఆరంభమై గుండెలోంచి పెళ్ళు ఉబ్బికి రావాలనే మాట గుర్తు చేస్తున్నాడు. ఇక్కడ లైవ్ వర్షిప్ గురించి మాట్లాడుతూ పౌలు ఇచ్చిన స్టేట్మెంట్ అంటే క్రైస్తవ ఆరాధనలో హృదయములో ఆరంభమై గుండెలోంచి పెళ్ళు ఉబ్బికి రావాలి అనే మాటను గుర్తు చేస్తూ ఉన్నది. ఇది లైవ్ వర్షిప్గా నిజమైన సజీవమైన దైవారాధన ఉద్దేశాన్ని గురించి పౌలు తెలియజేస్తూ ఉన్నాడు. దేవుణ్ణి ఆరాధికులముగా దైవ సన్నిధిలో ఉంటున్న మనము దేవుని ఏ విధంగా ఆరాధిస్తున్నాము, మన ఆరాధన విధానంలో ఉన్న పొరపాట్లను లోపాలను సరిచేసుకొని నిజమైన సత్యమైన ఆత్మతో సత్యముతో ప్రభుని ఆరాధించాలి. దేవుని ఎప్పుడైతే మనము క్రీస్తును అంగీకరించగలుగుతామో దేవుడు మన హృదయాలు ఉంటాడు. ఆత్మస్వరూపిగా ఆయన మన హృదయాలు ఉంటాడు. ఆయన ఇచ్చిన వాక్కు సత్యమైనది. ఆ సత్యవాక్యాన్ని మనము చేతబట్టుకొని యెషయా వలె ఆత్మతో నింపబడిన తర్వాత, దైవాత్మ చేత ప్రేరేపింపబడిన తర్వాత, సత్యాన్ని గ్రహించిన యెషయా వలె మన జీవితాలు కూడా ఆ విధంగా ముందుకు సాగేవిగా ఉండాలని వాక్యం గుర్తు చేస్తూ ఉన్నది. అటువంటి నిజమైన ఆత్మీయ అనుభవంలోకి నడిపించబడి నిజమైన దైవ జ్ఞానం చేత ప్రేరేపించబడి ఆత్మతో సత్యముగా దేవుని ఆరాధించడానికి మనం సిద్ధపడుతూ మన దైనందిక జీవితంలో వాక్యాన్ని మననం చేసుకుంటూ మన జీవితాలకు అన్వయించుకుంటూ ముందుకు సాగటానికి దేవుడు అట్టి ఆత్మీయ నడిపింపు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రియ ప్రభువా, పరలోకపు తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆరాధన విధానములో ఉన్న అపోహలన్నీ తొలగించబడి సమరయ స్త్రీ జీవితంలో ప్రభువా మీరు తెలియజేసిన నవీన ఆరాధన నియమాలను మేము గ్రహించగలిగి ఉంటున్నాం. ఈ యొక్క మోడ్రన్ డివోషనల్ ప్రిన్సిపల్స్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవా, మా అనుదిన జీవితంలో మేము స్తుతించే వారముగా ఉండినట్లుగా నీ కృప మాకు దయచేయండి. అయా, ఆరాధించే స్థలము కంటే ఆరాధిస్తున్న మా అంతరంగ జీవితము ప్రాముఖ్యమని మీరు మాకు తెలియజేస్తూ ఉన్నారు. మా అంతరంగ జీవితంలో ప్రభువా, మరి దేవా మీరు ఉండునట్లుగా ప్రభు మా హృదయాల్లో ఉన్నాడన్న ఆ గొప్ప విశ్వాసంతో దృఢ నిరీక్షణతో జీవించినట్లుగా దేవా మా హృదయాన్ని మీకు సమర్పించుకునే వారముగా ఉండునట్లుగా నీ కృప మాకు దయచేయమని కోరుచున్నాం. తండ్రి, నీకు వందనాలు. మా అనుదిన జీవితంలో ప్రభువా నీ వాక్యాన్ని మననం చేసుకుంటూ నీ వాక్యాన్ని ప్రభువా మా అనుదిన జీవితంలో ప్రభువా అన్వయించుకునే వారముగా ఉండినట్లుగా నీ కృప మాకు అనుగ్రహించమని కోరుచున్నాం. తండ్రి, నీకు వందనాలు. దేవా, మరి దైవిక అనుభవంలోకి మమ్మల్ని నడిపించండి. యెషయా పొందుకున్న అనుభవం, సమరయ స్త్రీ పొందుకున్న అనుభవం, పౌలు తెలియజేస్తున్న ఆ చక్కటి ఆరాధన యొక్క ఉద్దేశాలు మేము తెలుసుకున్న వారమై అటువంటి ఆరాధనతో ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించినట్లుగా మా హృదయాలు ప్రేరేపించమని దేవా, నిన్ను కొనియాడే వారముగా జీవించినట్లుగా నీ కొరకు సజీవలమై ప్రభా నీ కొరకు సాక్షార్థమైన జీవితాలు మేము జీవించినట్లుగా నీ కృపను మీరు మాకు అనుగ్రహించి అట్టి ఆత్మీయ అనుభవంలోకి మమ్మల్ని నడిపించమని యేసు క్రీస్తు పేట వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. మనమందరము లేచి నిల్చుండి 24వ పుటలో ప్రార్థన పుస్తకంలో 24వ పుటలో ఉన్నటువంటి అపోస్తుల విశ్వాస సూత్రాన్ని ఒప్పుకుందాము. పరలోక భూలోకముల సృష్టికర్తయగు సర్వశక్తిగల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన అద్వితీయ కుమారుడు మన ప్రభువైన యేసు క్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన కన్యకయగు మరియ గర్భమున ధరింపబడి ఆమెకు పుట్టెను. పొంతు పిలాతు కాలమందు బాధపడి సిలువ వేయబడి చనిపోయి పాతి పెట్టబడి అదృశ్య లోకములోనికి దిగను. మూడవ దినమున చనిపోయిన వారిలో నుండి తిరిగి లేచి పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుని ఉన్నాడు. సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు అక్కనుండి ఆయన వచ్చును. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ సార్వత్రిక సంఘమును, పరిశుద్ధుల సహవాసమును, పాప క్షమాపణను,
శరీర పునరుత్థానమును పునరుద్ధానమును నిత్య జీవమును నమ్ముచున్నాను. ఆమేన్. ఆమేన్. దయచేసి కూర్చోనండి. సంఘ ప్రకటనలు చేయబడును. ప్రియ సంఘమా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు కృపలో మీరందరూ క్షేమంగా ఉన్నారని తలస్తూ క్షేమంగా ఉండాలని ప్రతిదినము మేము మానుదిన ప్రార్థనలో మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాము. మా ప్రార్థనలో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. తప్పకుండా బయటకు వెళుతున్న సమయంలో మాస్క్ను ధరించి అనుకూలించిన వారందరూ కూడా వ్యాక్సినేషన్ తీసుకోవాల్సిందిగా ప్రభు నామమున కోరుతూ ఉన్నాను. ఈ సమయంలో ప్రభునందు నిద్రించినటువంటి వారిని మనం జ్ఞాపకం చేసుకుందాం. శ్రీమతి నందిపాము మణి నారాయణ స్వామి గారు, శ్రీమతి గురిందపల్లి మరియమ్మ గారు, కుమారి సామ్రాజ్యం గారు ప్రభునందు నిద్రించున్నారు. వారి యొక్క ఆత్మకు నిత్య విశ్రాంతిని ప్రభు అనుగ్రహించినట్లును, వారు విడిచి వెళ్ళినటువంటి కుటుంబానికి ఏకదేవుడు ఆదరణను సమాధానం అనుగ్రహించినట్లు ప్రార్థించుదాము. తలలు వంచి ప్రార్థించుదాము. కృపా సత్య సంపూర్ణుడైన మా ప్రభువా, దయగలిగిన తండ్రి, నీకు వందనాలు. నీ కృపలో మరొక వారంలోనికి మేము ప్రవేశించటానికి, ఈ పునరుత్థాన దినమున ప్రభువా ఇటు ఆరాధనలో పాల్గొనటానికి మాకు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యమును బట్టి వందనాలు. సెయింట్ మేరీ సంఘం అంతటిని దీవించండి ప్రభువా. మా యొక్క అధ్యక్ష మండలమును, దక్షిణ ఇండియా సంఘాన్ని ఆశీర్వదించండి. మరి ముఖ్యంగా ప్రభువా ఈ పాండమిక్ సమయంలో ఇంకాను ప్రభా కోవిడ్తో బాధపడుతున్న వారిని ముట్టండి, స్వస్థపరచండి. ఆయా అనారోగ్య బలహీనతలతో, ఆర్థిక సమస్యలతో, మానసిక రుగ్మతలతో, ఆయా శోధనలు, శ్రమలు, కష్టాల్లో కన్నీటి గుండా వెళుతున్న వారితో మీరుండండి నాయన. వారి శ్రమల నుండి, వారి కష్టం నుంచి, వారి బలహీనత నుంచి విడుదల దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. మా సంఘములో ఉన్న ప్రతి కుటుంబాన్ని పేరు పేరున దీవించి ఆశీర్వదించుమని ప్రభా, ఈ యొక్క సహాయము కొరకు ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డ మీద మీ యొక్క హస్తము నుంచి వారి అక్కరలను తీర్చుమని వేడుకొనుచు ఉన్నాం. ఈ సమయంలో ప్రభా, నీ యందు నిద్రించిన నీ ప్రియబిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. వారు విడిచి వెళ్ళిన కుటుంబాలను ప్రభా మీరు ఆదరించండి, ధైర్యపరచండి. నీ ప్రియబిడ్డల యొక్క ఆత్మకు నిత్య విశ్రాంతిని అనుగ్రహించమని, రాబో వారమంతయు మమ్మను, మా సంఘమును, మా అధ్యక్ష మండలమును, దక్షిణ ఇండియా సంఘం అంతటిని దీవించుమని క్రీస్తు పేరిట ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మనమందరము లేచి నిలుచుండి మన యొక్క అర్పణలను దేవునికి సమర్పించుకుంటూ ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 25వ కీర్తనను పాడుకుందాం. పరలోకమున నుండు దేవుని
ఇసటలు గల నరకమునబడ త్రోసిన నది న్యాయమోగద్ నా సునాథ పేర్మి చేతను నీ సుతుని నంపించినావు పరలోకమున నుండు దేవాని పదముల కొనరిందు సేవా నీ పదముల కొనరిందు సేవా ఎనారని మహిమనుండి యేసు నన్ను బాలింపనే తెంచి యేసు నన్ను బాలింపనే తెంచి ఎన్న సఖ్యముగాక యున్న పాపములన్నీ చిన్న భిన్నము చేసి నన్ను సమ్మతి పరపా నన్నయగుణ రక్షకుండు తన్ను తానర్పించి వెండి నున్న తొండై లేచి ఇప్పుడు సన్నిధానం బొసగి నాకు పరలోకమున నుండు దేవాని పదముల కొనరింతు సేవాని పదముల కొనరింతు సేవా. ఓ దేవా, అన్ని మంచి వరములకు దాత నీ జనుల యొక్క ఈ కానుకలను దయతో అంగీకరించి వీటిని మమ్మను దీవించి లోకమంతట సమాధానమును దయను విస్తరింప చేయమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా నిన్ను బతిమాలు కొనుచున్నాము. ఆమేన్. ప్రభు మీకు తోడైండుగాక, నీ ఆత్మకును తోడైండునుగాక. ప్రార్థించుదము. ప్రభువా మమ్మను కనికరించుము. క్రీస్తు మమ్మను కనికరించుము. ప్రభువా మమ్మను కనికరించుము. మనము మోకరించి ప్రభు నేర్పిన ప్రార్థనను చెప్పుకుందాము. పరలోకమందుండు మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందును నెరవేరుగాక. మా దిన ఆహారము నేడు మాకు దయచేయము. మా అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించుము. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుని నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నవి. ఆమేన్. ఓ ప్రభువా, నీ కృప మాకు కనపరచుము. నీ రక్షణ మాకు దయచేయము. ఓ ప్రభువా, మా పరిపాలకులను నడిపింపుము. పైనుండి జ్ఞానం వారికి దయచేయము. నీ సేవకులకు నీతిని ధరింపచేయము. నీ వేర్పరచుకున్న జనులను సంతోషపరచుము. ఓ ప్రభువా, నీ జనులను రక్షించుము. నీ స్వాస్థ్యమును దీవింపుము. ఓ ప్రభువా, మా కాలమందు సమాధానము దయచేయము. ఓ దేవా, నీవే తప్ప భూలోకము నేలువాడు మరెవడనూ లేడు. ఓ దేవా, మా హృదయములను పవిత్రపరచుము. నీ పరిశుద్ధాత్మను మాలో నుండి తీసుకొనుకము. సమాధానము కొరకైన సంగ్రహ ప్రార్థన. సమాధానకర్తవును ఐకమత్య ప్రియుడువైన ఓ దేవా, నిన్ను ఎరుగుటే మాకు నిత్య జీవము, నిన్ను సేవించటే పూర్ణ స్వాతంత్రము. నిజముగా నీ శరణు జొచ్చున్న వినయ సేవకులమైన మేము ఏ విరోధుల బలమునకు భయపడకుండానట్లు మా శత్రువుల ప్రయత్నములన్నిటి నుండి మమ్మను తప్పించి యేసు క్రీస్తు బలం వల్ల కాపాడుము. ఆమేన్. కృప కొరకైన సంగ్రహ ప్రార్థన. ఓ ప్రభువా, మా పరలోకపు తండ్రి, ఈ దినారంభం వరకు మమ్మను క్షేమముగా తెచ్చిన సర్వశక్తి గల నిత్యుడు వగుదేవా, నేడు నీ మహాశక్తి చేత మమ్మను కాపాడి
మేము ఏ పాపములో పడకుండాను ఏ విధమైన ఉపద్రవములో చిక్కుకొనకుండాను నీ దృష్టికి యుక్తమైనది ఎల్లప్పుడూ చేయలాగున మా పనులన్నీ నీ పరిపాలన చేత జరపబడినట్లు మా ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా దయచేయము. ఆమేన్. సర్వశక్తిగల దేవా, ఈ సమయమందు మేము ఏక మనస్సుతో నిన్ను గురించి మా సామాన్య ప్రార్థన చేయుటకు మాకు కృప దయచేసినావు గనుకను ఇద్దరు ముగ్గురు నా పేరిట కూడినప్పుడు వారి విన్నపముల ప్రకారము దయచేయదునని మాట ఇచ్చినావు గనుకను ఓ ప్రభువా, నీ సేవకులమైన మా కోరికలను విన్నపములను మాకు తగినట్లు ఇప్పుడు నెరవేర్చి ఇహమందు నీ సత్యము తెలుసుకున్న జ్ఞానమును పరమందు నిత్య జీవమును మాకు దయచేయము. ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసము సకల దీవెనలు ఆశీర్వాదాలు మీ అందరికీ సదా తోడయుండునుగాక. ఆమేన్. మన యొక్క ఆరాధనను ముగించుడుకుంటగాను ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 610వ కీర్తనను పాడుకుందాం. ప్రభువా మమ్మును దీవించి పంపుము నీ కృపనందించి అభివందనమును చేకొనుమా విభవము మహిమోన్నతి కీర్తి యుగ యుగములకు నీ కగుదన్ యుగ యుగములకు నీ కగుదన్ భగతుర ప్రేమి చెడు శక్తి తగబొరుగును చెడి రాత్రి నిన్నందయ చేయుము దైవా జగదేక కుమారా కీర్తి యుగ యుగములకు నీ కగుదన్ యుగ యుగములకు నీ కగుదన్ గుడిలో వినిన వాక్యము మా గుండెల పదిలము చేయగను గుడి బయటను నాచారములో నడుమగతో పడుమో కీర్తి యుగ యుగములకు నీ కగుదన్ యుగ యుగములకు నీ కగుదన్ క్రైస్తవమైత్రి సంఘములో విస్తరణము చేయగనిమ్ము క్రైస్తవ భావము లోకములో ఎరుపగదయగను కీర్తి యుగ యుగములకు నీ కగుదన్ యుగ యుగములకు నీ కగుదన్ ప్రభువా మమ్మును దీవించి పంపుము నీ కృపనందించి